హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు బాగా ఛానల్కి. ఈ 19 మార్నింగ్ జరిగిన టెట్లో పేపర్ 2 సైన్స్ ఒకసారి చూద్దాము. అయితే ఇంట్లో స్పెషల్ ఏంటంటే నిన్నటికి ఈ రోజుకి ప్రశ్నాసరళి వచ్చే విధానం మారిపోయిందట. ఈరోజు తెలుగులో కూడా అప్లికేషన్స్ ఇచ్చాడట. ఎప్పుడు మనకు సైకాలజీలోనే అప్లికేషన్ టైప్ ఇస్తాడు కాబట్టి అక్కడ టైం కిల్లింగ్ అవుతుంది, తప్పకుండా అవి అట్లనే వస్తాయి. సైకాలజీ ఎప్పుడు అప్లికేషన్ టైప్లోనే వస్తాయి కాబట్టి అవి అంతా మనకి తెలుసు. కానీ ఈరోజు స్పెషల్గా తెలుగు కూడా అలాగే ఇచ్చాడట. సో కొంచెం అంటే మనం చదివిన విషయాలే, కాకపోతే కొంచెం కన్ఫ్యూజ్. అంటే టైం కిల్లింగ్ కొంచెం ఆలోచన రాగానే అరే గిట్లొచ్చింది అనే అంతే తప్ప అది రాకుండా ఎట్లుంటుంది చూడండి, అది మనకు తెలియకుండా ఎట్లుంటుంది. దాని మీద మనం అవగాహనతో చదివితే ఖచ్చితంగా ఉంటాయి. మీరేం టెన్షన్ పడొద్దు, ఓకేనా. అండ్ ఇంకా మేడం అసలు సోషలు మీ వీడియోస్ చాలా బాగున్నాయి, నాకు అసలు కనిపించట్లేదు అన్నారు. మీరు ప్లేలిస్టులోకి వెళ్ళండి మేడం. ప్లేలిస్టులో 130 వీడియోస్ ఉన్నాయి, 124 వీడియోస్ ఉన్నాయి చూడండి ప్లేలిస్టులో. మొత్తం వీడియోస్ మీకు 3వ తరగతి నుంచి ఈవీఎస్ నుంచి 10th క్లాస్ వరకు మొత్తం సోషల్ వీడియోస్ ప్రాక్టీస్ బిట్స్తో సహా ఒక్కొక్క వీడియో 100 ప్రాక్టీస్ బిట్స్తో అనిపిస్తుంది మీకు. ప్లేలిస్టులోకి వెళ్ళండి దయచేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్రతి ఒక్కరికి. అండ్ మీరు కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి ఒక్కసారి చూద్దాం, తప్పకుండా ఇది చూసి వెళ్ళండి. ఎందుకంటే వచ్చినవి వస్తున్నాయి, రేపు కూడా రావచ్చు, మళ్ళీ నియర్ బైగా వస్తున్నాయి. అంటే ఈరోజు ఇక్కడ నుంచి ఇచ్చాడు కాబట్టి దానిపైన నుంచైనా దాన్ని ఇటు సైడు అటు సైడ్ నుంచో ఖచ్చితంగా నియర్గా ఇస్తున్నాడు. ఒకసారి చూద్దాం. ఆంధ్ర మహాభాగవతం ఎవరు రాశారని అడిగాడు. ఇది పెద్ద ఏ అప్లికేషన్లు ఇచ్చినా ఇది రాయగలుగుతాం. పోతన గారు కాకుచ్చం శేషప్ప కవి గురించి పద్యం ఇచ్చి ఈ పద్యం ఎవరు రాశాడు అంటే చూసారా, బుక్కుల లోపలికి వెళ్తున్నాడు. అందుకే నేను పద్యాలు కూడా చదివి టెక్స్ట్ బుక్ చూపించాను. ఈరోజు ఫోన్ చేసి అసలు టెక్స్ట్ బుక్ చూపించడం వల్ల ఆ పద్యాలు కూడా కరెక్ట్గా రాకపోయినా మనకు మొత్తం చూడడం వల్ల నాకు ఈరోజు గుర్తొచ్చింది మేడం అని చెప్పారు. థ్యాంక్స్ అండి మేఘనా, థ్యాంక్ యూ అండి. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే టెక్స్ట్ బుక్ మీరు చూపించారు కదా, ప్రతి ఒక్క పద్యం కూడా మీరు చూపించారు కదా, సో అప్పుడు గుర్తుపట్టే విధంగా ఉంది. టెక్స్ట్ బుక్ల లోపల కూడా పోతున్నాడు కాబట్టి సో చాలా బాగా ఉంది మేడం టెక్స్ట్ బుక్ చూడడం అని చెప్పారు. ఎప్పుడు అకాడమిక్ బుక్స్ చూడడం ఎప్పుడు కూడా లాస్ కాదండి. సో కాకొచ్చం శేషప్ప కవి అంటే ఈ పద్యం ఇస్తేనేమో ఈయన, ఇది ఇస్తేనేమో ఈ పద్యం. సో ఈ పద్యం రాసింది కాకొచ్చం శేషప్ప కవి. ఓకే. తర్వాత అన్యపదం ప్రధానం కలిగిన సమాసం అని అడిగాడంట. చూడండి, ఓకే. నీటి నుండి పుట్టినది జలది, జలం. వృక్షం నానార్థం, వృక్షము నానార్థము అడిగాడు. సో చెట్టు, తరువు, ద్రమం, పాదం. తండ్రి యొక్క పర్యాయ పదాలు. అయితే ఒకరు ఏమన్నారంటే తండ్రి యొక్క పర్యాయ పదాలు అడిగారని చెప్పారు, ఇంకొకటి తండ్రి యొక్క నానార్థాలు అడిగారని చెప్పాడు. పర్యాయ పదాలు అయితే జనకుడు, దశరథుడు. ఓకే. తండ్రి శృతి దండం, ఇది సైన్స్. శృతి దండం కనుక్కున్నది ఎవరు? ఆంధ్రుల సాంఘిక సాహిత్యం రచన ఎవరిది అని అడిగారు. చెప్పండి, మనం నిన్ననే చెప్పుకున్నాము. స్వభావోక్తి అలంకారం ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం కదా. ఇగో ఇక్కడ మీకు ఏ యాంగిల్లో ఇచ్చినా కూడా రాసేటట్టుగానే ఉన్నాయి కదండి తెలుగు. స్వభావోక్తి అలంకారం కన్ఫ్యూజ్ కాకుండా రాయండి అంతే. వాడు ఎలా తిరిగి తింపి ఇచ్చినా ఓకేనా. ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే అతి ఆసక్తి తెలుసు, ఉత్ప్రేక్షం తెలుసు, ఊహించి చెప్పడమే అనేది తెలుసు, ఉన్నదానికంటే ఎక్కువ చేయడం అనేది తెలుసు. అలంకారాలు ఇస్తున్నాడు, ఖచ్చితంగా రోజు చూసి వెళ్ళండి. ఓకే. అలంకారం, స్వభావోక్తి అలంకారం అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం, అంతే కదా. ఈ వాక్యంలో గుణసంధిని కనుక్కొనమని ఇచ్చాడట. అంటే ఒక వాక్యం ఇచ్చి ఆ వాక్యంలో గుణసంధి ఏది అని అడిగాడంట. సో మీకు ఎవరైనా తెలిస్తే రాయండి. అంటే కొన్ని స్కూళ్ళల్లో బ్లాక్ బోర్డుకి బదులు, ఇది మెథడ్లో బ్లాక్ బోర్డుకి బదులుగా ఏం వాడుతున్నారని అడిగాడంట. సో గ్రీన్ బోర్డ్స్ ఉన్నాయి, ఇంకా చాలా బోర్డ్స్ ఉన్నాయి కదా. సో అవన్నీ అక్కడ ఆప్షన్ ఏమి ఇచ్చిండో దాన్ని బట్టి రాయొచ్చు. భాషా లిఖిత చట్టాల వ్యవస్థ గురించి కూడా ఇచ్చాడని. పివి నరసింహారావు గారు బుక్ అని చెప్పారు, రచన అని చెప్పారు. రచన గొల్ల రామవ్వ. పివి నరసింహారావు గారు మనమే గొల్ల రామవ్వ. సుశీరావు ఉపవాసాలకి వెళ్ళి రోజు ఒకటి వస్తుంది. డాక్టర్ సి నారాయణ రెడ్డి రచనలు, అక్కడ ఏమి ఇచ్చాడో తెలియదు. రచనలు అని ఆప్షన్ ఇచ్చాడా, మరి రచన ఇచ్చి ఇది
డాక్టర్ సి నారాయణ రెడ్డి గారిది అని అడిగాడా, కరెక్ట్గా తెలియదు. కాకపోతే మీరు ఇది మాత్రం సి నారాయణ రెడ్డి రచనలు మాత్రం వచ్చాయి. ఒక సంధి గురించి కూడా ఇస్తున్నాడు. తర్వాత భాస్కర శతకం పద్యం ఇచ్చాడంట. 4 క్వశ్చన్స్ బాగా రాశాను మేడం అని చెప్తున్నారు. 4 క్వశ్చన్స్ తప్పకుండా వస్తాయని అని చెప్తున్నారు. ఒక్కడే చాలు నిశ్చల బలో అని ఇచ్చాడంట. ఎంత కష్టమైన పని సాధించడానికి ఒక్కడు చాలు అనే అర్థంతో ఉన్న పద్యము భాస్కర శతకంలో నుంచి ఇచ్చాడు మేడం అని చెప్పాడు. తెలుగులో ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి. తెలుగులో ఇంకా తెలుగు భాష నిర్వచనాలు ఉన్నాయి చూడండి, ఇచ్చాడంట. రేపు కూడా చూసుకొని వెళ్ళండి. ఇది ఓకే, ఆఫ్టర్నూన్ కూడా విషయక అభ్యాసనంలో అభ్యాసంలో ఉపాధ్యాయుని పాత్ర ఏంటి అని ఇచ్చాడంట. గోల్కొండ పత్రిక అని పేరాగ్రాఫ్ ఇచ్చాడట. చూడండి, గోల్కొండ పత్రిక అనగానే ఎవరు గుర్తుకు రావాలి? సూర్యవరం ప్రతాప్ రెడ్డి. నిన్ననే చెప్పుకున్నాం. మరి రీసెంట్గా 4-5 వీడియోస్ మనం చేసుకున్నాము. అళ్ళ నుంచే కుప్పలు పడుతున్నాయి. ఇంకా అసలు మీకు నేను చెప్తున్నాను కదా, అసలు ఎందుకు అట్లా టెన్షన్ పడుతున్నారు? అప్లికేషన్ వచ్చిన టైపు అప్లికేషన్లు వచ్చాయని టెన్షన్ పడుతున్నారు. నో టెన్షన్ అండి. టెన్షన్ తీసుకుంటే ఉన్నాయి పోతాయి. ఎప్పుడు టెన్షన్ తీసుకోదు. మీకు ఉన్నది సబ్జెక్టు అవగాహనతోటి చదువుకున్నారు కాబట్టి ఖచ్చితంగా రాయగలుగుతారు. కాకపోతే కొంచెం టైం కిల్లింగ్ అవుతుంది అంతే. విశేష అంశమున్న వాక్యము గుర్తించండి. నామవాచకం దాని ఆన్సర్. పాలూరికి సోమనాథుని బండారి బసవన్నకు సంబంధించిన గ్రంథం చెప్పాడంట. మరి ఇది చెప్పారా అది చెప్పారా? గ్రంథం మీద ఏదైనా ఉంటే క్లారిటీ ఉంటే మీరు కామెంట్ చేసి రాయండి. సమర్థుడు అనే దానికి అర్థం ఇచ్చాడట. సామెతలు జాతీయాలు చూసుకొని వెళ్ళండి దయచేసి. నేను ఇప్పుడు వీడియో చేస్తాను ఆల్రెడీ. ఓకే, ఇంట్లో స్టోరేజ్ లేదండి, అందుకే మొత్తం వీడియోస్ చేసి అప్పటిదప్పుడే చేయాల్సి వస్తుంది. బృహస్పతి తండ్రి నానార్థాలు అని ఒకరొకరు అన్నారు. పర్యాయ పదాలు అన్నారు. పర్యాయ పదాలు అయితే అది నానార్థాలు అయితే 10th క్లాస్లో ఉంది. ఉపాధ్యాయుడు, తండ్రి, బృహస్పతి అన్న 2 మాత్రల కాలంలో ఉచ్చరించబడేటి అనేది 10th క్లాస్లో ఉంది. ఓకేనా? ఇక తర్వాత సైన్స్ వచ్చేసి పెన్సిలియన్ కనుగొన్నది ఎవరు అని అడిగాడంటే ఆన్సర్ వచ్చేసి అలెగ్జాండర్ ఫ్లెమింగ్. మలేరియా ఎవరు కనుగొన్నారు? సర్ రొనాల్డ్ రాస్. తర్వాత భూగర్భ కాండ రూపాంతరము బంగాళాదుంప. ఈ దుంపలు ఎప్పుడు వస్తూనే ఉన్నాయి. దీని దుంపదగా అప్పుడు కూడా వచ్చింది, మొన్న కూడా వచ్చింది, ప్రొద్దున వచ్చింది, నిన్న వచ్చింది, ఈవినింగ్ వచ్చింది, ఇప్పుడు కూడా వచ్చింది. ఆ దుంపలు ఏందో చూసుకొని పోరు. దాని దుంప ఏందో చూడురు. దాన్ని వస్తున్నాయి. దాని ఏరియా నుంచి నియర్ బై నుంచి నేను చెప్తున్నా కదా, నియర్ల నుంచి వస్తున్నాయి. చూడండి జర. పుష్పంలో ఆవశ్యక భాగాలు కేసరావళి, అండకోశం. ఆన్సరు. గొర్రె నుండి ఉన్ని తీయు దశలోని లేనిది అడిగంటే స్టెప్పింగ్. అక్కడ ఇచ్చిన ఆన్సర్లోనైతే స్టెప్పింగ్ ఆన్సర్. క్షయకరణ విభజనలో ఒక విభజన నుండి ఏర్పడు పిల్ల జీవుల సంఖ్య 4. జాన్ డాల్టన్ కణంని కనుగొన్నది ఎవరని ఇచ్చాడా? మరి జాన్ డాల్టన్ కనుగొన్నది ఏంటిదని ఇచ్చాడా? కానీ జాన్ డాల్టన్ కణంని కనుగొన్నారు 1808లో. ఓకేనా? రేపు రాసే వాళ్ళు ఒక్కసారి చూడండి. మీకు ఇంకా తెలిస్తే మీరు కామెంట్స్ రాయండి. కరెక్ట్ ఆన్సర్ తెలిసిన ఇక్కడ లేని ఆన్సర్స్ మీరు చెప్పగలరు ప్లీజ్ దయచేసి. ఎవరు కాంపిటీషన్ గారు వేరే డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కాబట్టి. జీవుల వర్గీకరణలో 2 క్వశ్చన్స్ వచ్చాయట అండి. చూసారా? ఇక ఇది బృహస్పతి గురించి గదేత ఇది తెలుగులోదే. అయస్కాంతంకి సంబంధించి కూడా దీనిపైన కూడా ఒక ప్రశ్న రావడం జరిగిందని రాసిన అభ్యర్థులు చెప్పారు. కేంద్రక పూర్వక జీవుల క్షయ విభజన, హృదయంలోని గదుల గురించి కూడా ఒక ప్రశ్న రావడం అని చెప్పారు. సో కలుషిత నీరు వల్ల వచ్చే వ్యాధులు అని అక్కడ ఆప్షన్ని బట్టి ఉంటాయి కాబట్టి ఏవి చూడండి. మరి 2 గదుల హృదయం కలిగిన పక్షి ఇది ఒకటైనా కాదో తెలుసో చెప్పండి. ఓకేనా? ఇది ఫోన్ చేసిన వాళ్ళు చెప్పిన 2 గదుల హృదయం కలిగిన పక్షి ఏది అని అడిగాడు. సో ఈ తర్వాత హృదయమునకు ఎన్ని గదులు ఉన్నాయి మేడం అని అడిగాడు. అంటే ఇక 2 రాసుకున్నాను నేను. ఇది ఒకటేనా మరి కరెక్టా? ఒకటేనా మరి వేరువేరుగా ఇచ్చాడా చూద్దాం. ద్రవాల తలతాన్యతలకు కారణం ఏంటిది అనే విషయంపై ఒక క్వశ్చన్ రావడం జరిగింది. ఆవరణ వ్యవస్థలో పునరావుత్పత్తిదారులు ఎవరు అని అడిగాడంట. తెలంగాణ సప్తర్షి మండలం ఎక్కడ కనిపిస్తోంది అని అడిగారు. తర్వాత ఇదిగోండి మ్యాథ్స్ ద ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్ అని అడిగాడట. 2, 3 ఆన్సర్ 12. దాని ఆన్సర్ మధ్యగతం ఆన్సర్ 12.
28 సీఎం వ్యాసార్థము చతురస్రాకంలో అంతర్లకించిన వృత్తి వైశాల్యం. ఇవేమో ఇదిగోండి ఇలా ఇచ్చాడు, దాని ఆన్సర్స్ తెలియదు. నిష్పత్తులకు సంబంధించి ఒక క్వశ్చన్ రావడం జరిగింది. మ్యాథ్స్లో గణిత బోధనకు సంబంధించి ఒక క్వశ్చన్ రావడం జరిగింది. లబ్ధాల గురించి కూడా రావడం జరిగింది. రేపు రాసేవాళ్ళు చూసండి మొత్తం. ఓకే, ఇక ఎప్పుడు కానీ సైకాలజీలో అప్లికేషన్ టైప్లో ఇస్తాడు, వచ్చిన దాని నుంచి వస్తాయి. తప్పకుండా చూసి తప్పకుండా చూసి వెళ్ళండి. స్మృతికి సంబంధించి ఆల్రెడీ మన దగ్గర వీడియోస్ ఉన్నాయి, చూడండి. స్మృతికి ట్రిక్స్ ద్వారానే చెప్పిన. నైతిక వికాసం కోల్బర్గ్ స్థాయిలు చెప్పిండు. 2 క్వశ్చన్స్ వచ్చాయని చెప్పారు. స్థాయిలు, ఓకే, ఇవి స్థాయిలు తప్పకుండా తెలుసుకోవాలి. 6 స్థాయిలు, 3 దశలు, 3 దశలు 6 స్థాయిలు. నైతిక వికాస కోల్బర్గ్ ఈయన రోజు ఇస్తాడు కూడా. అందుకేనే బహుమతి శిక్షణ అనేది ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలని చెప్పిన నేను. ఓకే, పూర్వ సాంప్రదాయక స్థాయి, ఉత్తర సాంప్రదాయక స్థాయి, 3 స్థాయిలు 6 దశలేమో, 3 స్థాయిలు 6 దశలు. ఓకే, సుశీల టక్కని గుర్తుకు రావాలి. అట్లా మనం ఏం చెప్పుకున్నాం, బహుమతి శిక్షణ మధ్యలో కింది హక్కులు, ఆ హక్కులు లాస్ట్ది హక్కులు, ఉత్తరం దాంట్లో హక్కులు ఉన్నాయని గుర్తుపెట్టుకోరు. ఆ వీడియో మళ్ళీ ఒకసారి చూడండి, చూసి వెళ్ళండి. దయచేసి ఆ వీడియో మళ్ళీ ఒకసారి చూసి వెళ్ళాలి. ఆర్టీ 2009లో పిల్లలకు స్కూల్లో చేర్పించే బాధ్యత తల్లిదండ్రులు అనేది ఏ సెక్షన్ అని అడిగారు. నిన్న నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పాను, 10వ తరగతిలో పిల్లలకి పదిలంగా అని ఉంచుతారని చెప్పినారు. 10 సెక్షన్ అనేది పదిలంగా ఉంచుతారు పేరెంట్స్ అని చెప్పాను. చూసారా, ఇప్పుడు వచ్చింది ఆ క్వశ్చన్, నిన్న వచ్చింది, ఈరోజు వచ్చింది. ఒక్కసారి ఈ సెక్షన్ల మీద మీరు ఒకసారి చూడండి. ఇంపార్టెంట్ సెక్షన్స్ అన్నీ మీకు చెప్పాను నిన్నటి వీడియోలో. వికాస కృత్యాలు ఇది రోజు వస్తూనే ఉంది. ఓకే, కారసాధక నిబంధన. ఓకే, ఇక తారండైకు. ఓకే, పియాజ్ దశలు, వైఖరులు, ఉపాధ్యాయ బోధనా పద్ధతులు, ఇదేమో మెథడ్. ఓకే, ఇవి లేకుండా లేదు, రోజు ఉన్నాయి. ఓకే, కిండర్ గార్డెన్ గురించి ఇచ్చాడంట. NCF 2005 మార్గదర్శకత్వాలు అని అడిగాడు. అంటే అవక్షేపం అనగానేంటిది అని అడిగాడంట. సో ఈ క్రింది ఉపాధ్యాయుని ఉత్తమ ఉపాధ్యాయులుగా పరిగణించవచ్చు అని ఇలా అడిగాడట. ఏమి బోధించాలి, ఎలా బోధించాలి, ఎప్పుడు బోధించాలి, ఎక్కడ బోధించాలి. మరి ఆన్సర్స్ ఎలా ఇచ్చాడో ఇదిగైతే చెప్పారు. చూడండి, ఈ క్రింది వాటిలో ఉపాధ్యాయుని ఉత్తమ ఉపాధ్యాయులుగా పరిగణించవచ్చు. గిట్లా. ఓకే, ఒకదాని తర్వాత ఒకటి ఇస్తున్నాడు. పెరుగుదల పైన కూడా క్వశ్చన్ రావడం జరిగింది, వస్తుంది ఖచ్చితంగా. ఇది సైకాలజీ అసలు ఎవరికి ఏం చెప్పని అవసరం లేదు, రోజు ఒక టాపిక్ నుంచి ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి. ఈ పరిపక్వత గురించి మనం మంచిగానే చదువుకున్నాం. పరిపక్వత గురించి మన వీడియోలు చూసిన వాళ్ళు తప్పకుండా అందరు రాసే ఉంటారు. ఇక చూడండి, కుడి ఎడమలో డ్రైవింగ్ చేసే అటువంటి డ్రైవరు యొక్క బదలాయింపు. మనం బదలాయింపులో నేను ముందు కూడా వీడియోస్ ఉన్నాయి, 10-15 వీడియోస్ ఉన్నాయి, అందులో కూడా చెప్పిన నేను. పాతది గుర్తుకొస్తే పురోగత అని చెప్పిన నేను. పురోగమన బదలాయింపుల పాతది గుర్తొస్తే పూ అని చెప్పిన. పాతది గుర్తొస్తే సో ఇక్కడ మీరు అక్కడ ఇచ్చిన ఆప్షన్ని బట్టి ఏం క్వశ్చన్ ఇచ్చాడని దాన్ని బట్టి మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఆటను అభ్యాసన మాధ్యమంగా సమర్థించినది ఎవరు అని అడిగాడు. ఓకే, సమర్థించినది ఎవరు అని అడిగాడంట. సో చాలా అంటే ఈరోజు ఏం చెప్పారు అని అంటే ఈజీగా లేదు అని హార్డ్గా లేదు, కాకపోతే తెలుగు కూడా అప్లికేషన్ టైప్లో ఇవ్వడం వల్ల కొంచెం టైం కిల్లింగ్ అయింది మేడం అని చెప్పారు. సో టైం ఎలా వచ్చినా సరే ఇక ఎందుకంటే బాగా ఫిల్టర్ చేయాలి, ఈయన్నే మార్కులు తక్కువ కావాలని చూసినా సరే మీరు ఎగ్జామినర్ని కన్ఫ్యూజ్ చేసే విధంగా మీకు ఫాలో కావమని చెప్పాను. విభిన్న ఆలోచనలతోనే చదవాలి అని చెప్పడం జరిగింది మనం స్టార్టింగ్ నుంచే. అండ్ ప్రతి ఒక్కటి ఇప్పుడు చూడండి, పోతన గారు ఇక్కడ ఎక్కడ ఏది లేకుండా లేదు. టెక్స్ట్ బుక్ మొత్తం మీ దగ్గర ఉంది అంటే అన్నీ అందులో నుంచే వస్తాయి. వాడు తిప్పి ఇచ్చినట్టున్నాడు, అయినా కూడా నో ప్రాబ్లం రాయగలుగుతారు. స్వభావోక్తి అంటే అలంకారం, అలంకారాల మీద ఖచ్చితంగా ఇస్తున్నాడు కాబట్టి అన్ని అలంకారాలు ఉన్నాయి. ఒక్కసారి చూసి వెళ్ళండి. వీడియో చూడడంలో కొంచెం నెగ్లెక్ట్ చేసిన వాళ్ళే రాయరు తప్ప రెగ్యులర్గా చదువుకునే వాళ్ళు తప్పకుండా వేస్తారు. మ్యాథ్స్ కూడా నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా చేసే విధంగా ఉన్నాయని చెప్తున్నారు. అంటే ఎప్పుడు బుక్స్ మీద ఉంటూ బుక్స్ పైన కొంచెం ధ్యానం చేస్తూ అంటే దాని మీద కొంచెం అవగాహన ఉంచుకుంటూ రోజు కొంచెం రెగ్యులర్గా చదివే వాళ్ళైతే కళ్ళు మూసుకొని రాస్తున్నారు మేడం, అసలు ఫెయిల్ అనే విషయమే తెలియదు అని చెప్తున్నారు. దయచేసి ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఇప్పుడు రాయబోయే వాళ్ళు కూడా రాసిన వాళ్ళు కూడా హట్టు కావాల్సిన అవసరం లేదు. ఇక వస్తుందో రాదో మేడం అని చెప్తున్నారు. వస్తుందా రాదా, హార్డ్గా వస్తే పేపర్ అనేది ఆ మనసులో నుంచి తీసేయాలి, బ్రహ్మాండంగా వెళ్ళి రాయండి. బుక్లో నుంచే ఇస్తున్నాడు, బుక్స్ దాటిపోవట్లేదు. మీరు
మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ వీడియోస్ ఉన్నాయి కాబట్టి మీరు వర్రీ కావాల్సిన అవసరం లేదు. అన్నీ ఇస్తున్నాడు, అన్నీ ఎదుగుని మనం ఎక్స్పెక్టేషన్ చేయకుండా ఎక్కడి నుంచి వస్తున్నాయా, ఏం లేదు, అన్నీ అవే వస్తున్నాయి. మళ్ళీ పివి నరసింహారావు ఉన్నాడు, ఇక్కడ ఇంతమంది ఉన్నారు. భాస్కర శతకం ఉన్నది, పివి నరసింహారావు ఉన్నాడు, ఇంకేమున్నది, కాకచ్చం శేషప్పక ఉన్నది, కాకు ఉన్నది, ఇక్కడ పోతన ఉన్నారు. ఇంకేముంది ఇగో ఆంధ్రుల సాంఘిక చరిత్ర. సో ఇంకా పత్రిక సూరవరం ప్రతాప్ రెడ్డి, గోల్కొండ పత్రిక సూరవరం ప్రతాప్ రెడ్డి, ఆంధ్రుల సాంఘిక చరిత్ర. ఇగో పాల్గురికి సోమనాథుడు బండారి బస్వన్న, మనం చదవలేదు, ఇప్పుడు చెప్పలేదు నేను. పాల్గురికి సోమనాథుడు బండారి బస్వన్న, వీళ్ళందరూ ఎవరు సామెత తెలియదా మనకు, ఇవన్నీ తెలియదా? సో ఎక్కడ మనకు తెలియనట్టుగా అనిపిస్తుందా, ఏడ కనిపిస్తలేదు. మీరే కొంచెం డిసప్పాయింట్ ఎవ్వరు కావద్దు, ధైర్యంగా వెళ్ళి రాయండి. ఇప్పుడు రాసేవాళ్ళు అస్సలు ఆలోచించొద్దు, చదువుకున్నారు అక్కడి నుంచి వస్తుంది. కొంచెం సైకాలజీ తెలుగు చదివి పెట్టిరండి. ఈరోజు పద్యం కూడా చాలా ఈజీగా ఉందన్నారు. ఇక ఇంగ్లీష్లోనైతే జనరల్గా గవే ఏవి పివి అని వస్తున్నాయి, అవే స్పెల్లింగ్స్ తప్పులు ఇచ్చి కరెక్ట్గా రాయమని చెప్తున్నారు. సో అన్నీ ఇంకా రోజు ఇచ్చేటివే ఇస్తున్నాడు అందులో జనరల్గా అని అన్నారు. ఇంగ్లీషు యావరేజ్గానే ఉంది మేడం అని చెప్పారు. సో మీరు వారి కావాల్సిన అవసరం లేదు. రేపు రాసేవాళ్ళు తప్పకుండా వీడియోస్ మాత్రం చూసి వెళ్ళండి. 2 మార్కులు జేబులు ఉన్నట్టు. ఈ వీడియో చూసిన, ఈ 10 నిమిషాల వీడియో చూసినా కూడా మీరు మార్కులు 2 జేబులు ఉన్నట్టు. ఎందుకంటే భూగర్భకాండ అన్ని రకరకాలుగా ఇచ్చిండు. 3 నిన్న ఇచ్చిండు, సాయంత్రం ప్రొద్దున ఇచ్చిండు, సాయంత్రం ఇచ్చిండు, మళ్ళీ ఇప్పుడు కూడా ఇస్తున్నాడు. ఈ దుంపలు అంటాను కదా, ఈ బంగాళ దుంపలు. ఓకే, మరి నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయాలి. ఎందుకంటే మన దగ్గర వీడియోస్ అన్నీ ఉన్నాయి, అక్కడ నుంచి అవి వస్తున్నాయి. ఇప్పుడు మనకు చెప్తున్నా కదా, మనకు గ్రూప్ లేకపోయి, గ్రూప్ ఉంటేనేమో అందులో ఇక్కడ చెప్పిన, ఈ వీడియోలో చెప్పిన నేను చూపెద్దును. మీరు మాత్రం చూసి వెళ్ళండి. ఓకేనా? ఇస్తున్నాడు, ఎందుకు ఇస్తలేడు? ఇక్కడ తండ్రి గురించి ఇచ్చాడు, చాలా ఇచ్చాడు, స్వభక్తి ఇచ్చాడు, అలంకరణ ఇచ్చాడు. గ్రామర్ కాకపోతే ఏంటిది, అది తెలుగు గ్రామరే కదా. ఓకే, మీరేం వారికి కావాల్సిన అవసరం లేదండి. హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా రండి. ఎవరేం ఫెయిల్ గారు. మరీ అంత హార్డ్గా వస్తలేదు, మరీ ఇంత ఈజీగా ఏం రావట్లేదు. గవే మళ్ళీ ఏం పెట్టమే మార్కులు ఖచ్చితంగా వస్తాయి. మీరేం భయపడద్దు. ఓకే, 75 వచ్చిన వాళ్ళకి 75 వస్తాయి, 100 వచ్చిన వాళ్ళకు 90 వచ్చేటోళ్ళకు 92, 93 ఖచ్చితంగా వస్తాయి. మీరు అస్సలు భయపడద్దు. ఇప్పటికైనా రేపు ఎల్లుండి రాసేవాళ్ళు కూడా ఖచ్చితంగా మధ్యాహ్నం రాసేవాళ్ళు ఒక్కసారి 2 వీడియోలు చూసి వెళ్ళండి. ఈ సూర్యవరం ప్రతాపరెడ్డి, కాళోజీ, జయశంకర్ ఒక్కొక్క వీడియో ఒక్కొక్క 10 నిమిషాలకు ఒక్కొక్క లెసన్ అయిపోతుంది అది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్. చూస్తున్న ప్రతి ఒక్కరికి అండ్ గుడ్ మార్నింగ్ అండి. హాయ్ మేడం, బాగున్నారా అన్నారు. బాగున్నాను, చాలా దేవుడి దయ వల్ల బాగున్నాను. హాయ్ అన్నారు, గుడ్ మార్నింగ్ అన్నారు, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ చెప్పిన వారికి ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞత తెలుసుకుంటానా. రాసిన వాళ్ళు ఎలా వచ్చిందో గురించి బెంగ పడొద్దు. ఎలా వచ్చిన వస్తే మంచిది, రాకపోతే ఇంకా మంచిది. ఇంకా రాయబోయే వాళ్ళు ధైర్యంగా వెళ్ళి రాయండి. ఎందుకంటే ప్రశ్న సరళి మారింది, తెలుగు అది కూడా. అంటే కొంచెం ఆలోచన విధానం అంటే ఏం లేదు, ప్రశ్న సరళి మారిందంటే మీ సబ్జెక్ట్ ఏం మారదు కదా. అది అక్కడ ఏంటిది అంటే టైం కిల్లింగ్ అయితే, అయ్యో గిట్లు ఇచ్చిండు అని ఆడ మీద 1 ఇస్తాడు, 4 ఇస్తాడు, దాని కింద 4 ఇస్తాడు, మళ్ళీ దాని కింద ఇది ABC 3 కరెక్టేనా అని ఇస్తాడు. అంతే అప్లికేషన్ అంటే ఏంటిది, ఇట్లా అని గట్లా తిరిగి ఇస్తాడు. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, సుమతి శతకం రాసింది బద్దెన అనకుండా వేములవాడ చాళుక్య రాజుల ప్రభువుచే రాయించబడినదని నేను రోజు మొత్తుకుంటాను. ఎందుకంటే తిప్పిస్తున్నాడు, దాన్ని అప్లికేషన్ అంటున్నాను. అది ఎప్పటిదో నేను చెప్పలే మీకు. సుమతి శతకం అనేది బద్దెన రాశాడు అని డైరెక్ట్గా ఇవ్వకుండా వేములవాడ ప్రభువు చేత రాయించబడిన శతకం ఏది అని ఇచ్చిండు అని అంటే తిప్పి ఇస్తున్నాడు. అదే అప్లికేషన్ టైప్ అనుకుంటున్నాం మనం. ఓకే, నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. భయపడొద్దండి, అస్సలు భయపడొద్దు. ఓకేనా? ఆల్ ద బెస్ట్. ఎగ్జామ్ రాసిన వాళ్ళకు కూడా ఆల్ ద బెస్ట్, ఎగ్జామ్ రాయబోయే వాళ్ళకు కూడా ఆల్ ద బెస్ట్. అండ్ ఏపీ నుంచి ఈరోజే డిఎస్సి కూడా రాశారట. ఇప్పుడు నేను అప్లోడ్ చేసిన వీడియో చూశారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చాలా వీడియోస్ వస్తున్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్కి కూడా పనికొస్తాయంటే కొన్ని బుక్స్ తీసుకొని చేయాల్సి వస్తాయండి. కొన్ని మెథడ్ ఒకటే ఉంది, సైకాలజీ ఒకటే ఉంటుంది, అన్ని మెథడ్స్ ఒకటే ఉన్నాయి, అన్నిటికీ వేరే ఉన్నాయి. కాకపోతే ఒక తెలుగు బుక్స్ అనేటివి నేమ్స్ పాఠాలు కొన్ని చేంజ్ ఉన్నాయి అంతే తప్ప అన్నీ ఒకటే ఉన్నాయి. సో అందుకే థ్యాంక్ యూ సో మచ్ అండి, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చూస్తున్నందుకు. ఓకే మ్యామ్, నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. ఆఫ్టర్నూన్ వచ్చినాయి, మళ్ళీ వీడియో చేస్తా, దానికోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఓకే, MMZ అబాకా ఛానల్ నుంచి అందరికీ ఆల్ ద బెస్ట్. ధైర్యంగా వెళ్ళి ధైర్యంగా రండి. ఓకే, థ్యాంక్ యూ.